హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైఫ్ ఆఫ్ శివ. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు తమిళ చూసినట్లయితే అర్థమయ్యే ఉంటుంది. సప్త శనివారాల్లో ఇది మొదటి వారం పూజ అనమాట. నేను ముందు రోజున అయితే కిచెన్ మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందు రోజున అయితే నేను మొత్తం అన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట. అయ్యవారికి పీఠం వేస్తాం కదండి, ఆ పీట కూడా మంచిగా క్లీన్ చేసుకొని బొట్లు పెట్టేసుకొని ముగ్గు వేసుకొని ఒక దగ్గర పెట్టేసుకున్నాను. మార్నింగ్కి మనకి ఈజీగా ఉంటుంది అనేసి. తర్వాత మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి నీట్గా క్లీన్ చేసుకొని ఇల్లంతా అప్పుడు మళ్ళీ పూజ గదిలో పూజ కూడా చేసుకున్నాను. ముందు పైన పూజ చేసుకొని తర్వాత కింద పీఠం వేసి అయ్యవారికి పూజ మొదలు పెట్టానండి. వీడియో చివరిలో ఒక స్పీచ్ ఉంటుంది, ఆ స్పీచ్ కూడా వినండి, అది పిల్లలకు సంబంధించింది. తర్వాత తులసి మాతకు కూడా పూజ చేసుకొని పూజ అయితే స్టార్ట్ చేశానండి. అసలు ఆ సప్త శనివారాల వ్రతం ఎలా జరగాలి, ఎలా చేయాలి అనేసి చాలా టెన్షన్ పడేదాన్ని, చాలా భయం కూడా ఉండేది. కానీ వన్స్ ఒకసారి చేసిన తర్వాత మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉందండి. అసలు ఇలా ఇంత మంచిగా జరుగుతుందని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను పూజ అంతా కూడా ఫోన్లో వింటూ చదువుకుంటూనే చేసుకున్నానండి. పద్మావతి అష్టోత్తరం కానీ, లక్ష్మీదేవి అష్టోత్తరం కానీ, గోవిందనామాలు మొత్తం అన్నీ కూడా కంప్లీట్గా ఫోన్లో వింటూ నేను చదువుకుంటూ చేసుకున్నానండి. ఫస్ట్ గణపతి పూజతో స్టార్ట్ చేశాను. తర్వాత అన్నీ కూడా నేను మంచిగా చదువుకుంటూ అన్నీ పాటిస్తూ చేసుకున్నానండి. తర్వాత మా వాళ్ళతో కొన్ని పిక్స్ దిగాను. తర్వాత ఇంక డైలీ రొటీనే కదండి, పిల్లలకి మా వారికి మొత్తం క్యారీ కట్టాలి. సో ఆ వంట చేస్తున్నాను నేను. అక్కడ మా వాడు వచ్చాడు. అసలు కుదురుండడు మా వాడు. అలా ఏదో ఒకటి మమ్మీ అది కావాలి ఇది కావాలని అంటూనే ఉంటాడు, ఏదో ఒక విధంగానే వస్తూనే ఉంటాడు. తర్వాత మా వాడిని రెడీ చేసి స్కూల్కి తీసుకెళ్ళాను. అక్కడ మార్నింగ్ ఒక మంచి వైబ్ ఉన్నట్టు అనిపించింది, పాజిటివ్గా. ఆయన స్పీచ్ చెప్తున్నారనమాట, పిల్లలందరినీ కూర్చోబెట్టి పిల్లలందరికీ చెప్తున్నారు. శామ్ సార్ అనమాట ఈయన. మా వాడి స్కూల్ కూడా ఇదే. అక్కడ చెప్తుంటే పిల్లలందరూ కూడా మంచిగా వింటున్నారు. ఒకసారి మీరు కూడా వినండి, ఆయన మాటల్లో తెలుస్తుంది మీకే. రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, గౌతమ బుద్ధుడు, వాళ్ళందరూ కూడా మనలాగైనా మనుషులైన వాళ్ళు కూడా, అవునా కదా? వాళ్ళందరూ ఎందుకు గొప్ప వాళ్ళు అయ్యారు? వాళ్ళ గురించి మనం ఎందుకు చెప్పుకుంటున్నాం? వాళ్ళ బుక్స్లో వాళ్ళ గురించి ఎందుకు లెసన్స్ కింద పెట్టారు? వాళ్ళు ఎలా జీవించాలో ఒక మార్గదర్శనం చేశారు. విన్నారు కదండి, స్పీచ్ అయితే ఇదన్నమాట. ఆయన చాలా మంచిగా చెప్తున్నారు, పిల్లలు కూడా అంతే ఇంట్రెస్ట్తో చూస్తున్నారు, వింటున్నారు కూడా. ఇదన్నమాట ఈరోజు వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. బాయ్ బాయ్.